రేణు దేశాయి దర్శకత్వంలో అకిరానందన్ మొదటి సినిమా ఉండబోతుంది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. సి నిప్పులేందే పొగరాదు. చాలామంది రకరకాలుగా హింట్స్ ఇస్తానే ఉంటారు. అది మనం అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇక అసలు విషయానికి వెళ్తే ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఇంటర్వ్యూలో యాంకర్ రేణు దేశాయ్ గారిని కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. అకిరానందన్ గారు బద్రీ 2 కానీ ఖుషి 2 కానీ సినిమాలు చేసే అవకాశం ఉందా అని అడిగితే రేణు దేశాయ్ గారు కూడా చాలా హుందాగా సమాధానం చెప్పారు. ఫస్ట్ నెంబర్ 1, నువ్వు ఫస్ట్ అకిరానందన్ గారు అనడం మానే. నా అబ్బాయికి జస్ట్ 19 ఏళ్ళు మాత్రమే. గారు అనుకో, వాడు నీకన్నా చిన్నవాడు. అతను అని పిలు, తను అని పిలు సరిపోతుంది. నెక్స్ట్, బద్రీ 2 చేయాలన్నా, ఖుషి 2 చేయాలన్నా, ఇంకేదో 3, 4, 5 చేయాలన్నా ఫస్ట్ అతను హీరో అవ్వాలిగా. ఫస్ట్ ఆ స్టెప్ ఉంది కదా. హీరో అయిన తర్వాత నెక్స్ట్ మాట్లాడు, ఆ సినిమా చేస్తాడా, ఈ సినిమా చేస్తాడా అని. తను ఇంకా హీరోనే అవ్వలేదు, చూద్దాం. దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ అకిరానందన్ సినిమాని మీరే డైరెక్ట్ చేస్తారా అని కూడా ఆమె ప్రశ్నిస్తే, ఏం చేయొచ్చు, కాకపోతే నాకు అందులో ఒక కో రోల్ ప్లే చేయాలని ఉంది, మంచి కీ రోల్ ప్లే చేయాలని ఉంది అన్నట్టుగా ఆవిడ చెప్పుకుంది. సో దీన్ని బట్టి చూస్తే అంటే ఆవిడకు కోరిక ఉంది, అకిరానందన్ అతనితో పాటు రోల్ ప్లే చేయాలి అంటే దీని అర్థం ఏంటి? మొత్తం వెతుక్కుంటూ ముందు నుంచి ఆన్సర్ వచ్చేసింది. ఏమని? అతను హీరో అవుతాడు, తన సినిమాలు చేస్తాడు, తన డైరెక్షన్లో కూడా సినిమా రావచ్చు, అండ్ తనకు కోరిక ఉంది అకిరానందన్తో నటించాలని చెప్పేసి. సో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మాట విన్న తర్వాత చాలా ఖుషి అవుతున్నారు. అండ్ రేణు దేశాయ్ గారు కూడా ఈ మధ్యకాలంలో దర్శకత్వంలో తీరుతెన్నులు బాగా నేర్చుకుంటున్నారు. అఫ్కోర్స్ ఆవిడ ఎప్పటి నుంచో డైరెక్షన్ అంటే తనకు చాలా ఇంట్రెస్ట్. తన డైరెక్షన్లో ఒక మంచి పెద్ద సినిమా పెద్ద హిట్ అయ్యే సినిమా వస్తుందని మాత్రం చాలామంది అనుకుంటూనే ఉన్నారు. చూడాలి మరి. అకిరానందన్ కనుక మొదటి సినిమా ఇన్ కేస్ రేణు దేశాయ్ దర్శకత్వంలో వస్తే, ఈవెన్ అందులో ఆవిడ ఒక కీ రోల్ ప్లే చేస్తే మరి ఆ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ముందే చూడాలి. అండ్ ఈవెన్ టైగర్ నాగేశ్వరరావులో కూడా ఆవిడ చేసిన రోల్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అబ్బాయి, అతని పోలికలతోనే ఉన్నటువంటి అబ్బాయి ఇప్పుడిప్పుడే కొంచెం బాడీ బిల్డింగ్ చేస్తాడు. మొన్న సంక్రాంతికి అనుకుంటా మెగా ఫ్యామిలీ మొత్తం ఉంటే అందులో ఆయన లుక్స్ చూసి చాలామంది ఫిదా అయిపోయాడు. బాడీ బాగా మెయింటైన్ చేస్తున్నాడు అండ్ యాక్టింగ్లో కూడా స్కిల్స్ తీసుకుంటున్నాడు, కోర్స్ ఏదో చేస్తున్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ రేణు దేశాయ్ గారు అతనితో నటించాలని ఉంది అని చెప్పింది అంటేనే అర్థం ఖచ్చితంగా అకిరానందన్ హీరో అవుతాడు. కాకపోతే ఇప్పుడు 19 years కాబట్టి మేబీ ఓ 2-3 years అటు ఇటుగా 21 or 22 years ఏజ్ వచ్చిన తర్వాత రావచ్చేమో. వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.